ఏపీలోని పాడేరులో తనపై తానే నకిలీ దాడి చేయించుకున్నారనే ఆరోపణలో అరెస్టైన పాస్టర్ అభినయ్ దర్శన్కు బెయిల్ మంజూరైంది. ఈ రోజు ఉదయం నర్సీపట్నం సబ్ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. మే 20న అభినయ్కు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. జైలు నుంచి విడుదలయ్యాక తనపై దాడి జరిగిందనే కేసులో అరెస్టు చేయలేదని, మతపరమైన విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మాత్రమే కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించారని అభినయ్ తెలిపారు. ఇది కేవలం తనపై మోపబడిన అభియోగం మాత్రమేనని, త్వరలో అన్ని నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. అభినయ్ ఎప్పుడు ప్రజల కోసం, ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల సమస్యల కోసమే పోరాడతారని, వారం 10 రోజుల్లో పాడేరు నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభిస్తానని తెలిపారు. నేను అభినయ్ దర్శన్ ఈరోజు 28వ తారీఖున ఉదయం 6 గంటలకి నేను నర్సీపట్నం సబ్ జైలు నుంచి విడుదలవటం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, నా పక్కనే ఉన్నారు అడ్వకేట్ గోవిందరావు గారు, వి గోవిందరావు గారు. ఈయనే నా కోసం చాలా ఫైట్ చేశారు, చాలా పోరాడారు. కృషి చేసి దేవుని మహాకృపను బట్టి ఆయన నన్ను బయటకు తీసుకురావడం జరిగింది. సో మరొకసారి చెప్తున్నాను, చాలా మంది ఈ కేసు విషయంలో అభినయ్ దర్శన్ బయటకు తీసుకొస్తుంది, పలానా లాయర్ అంట, పలానా హైకోర్టు అడ్వకేట్ అంట, రకరకాల పేర్లు వస్తున్నాయి. అఫ్ కోర్స్ రావచ్చు, తప్పలేదు. కానీ అభినయ్ దర్శన్ కేసుని వాదించి టేకప్ చేసి ఈ రోజు నన్ను బెయిల్ మీద బయటకు తీసుకొచ్చిన అడ్వకేట్ గారు మాత్రం నర్సీపట్నానికి చెందినటువంటి వి గోవిందరావు గారు. ఈ అడ్వకేట్ గారు నన్ను బయటకు తీసుకురావడం జరిగింది. సో ఈ ఇన్సిడెంట్ జరిగి, అంటే నా మీద అటాక్ జరిగినప్పటి నుంచి ఇది 9వ రోజు. చాలా మంది ఒక డౌట్తో ఉన్నారు, అంటే ఈ పాదయాత్ర కొనసాగుతుందా, మరలా జనంలోకి వెళ్తావా, మరలా పాడేరు నియోజకవర్గంలోకి వెళ్తావా, లేదంటే ఆపేస్తారా, ఆగిపోతారా అని చెప్పి అంటున్నారు. నేను ఒకటే సమాధానం చెప్తున్నాను, నేను సింహం లాంటి వాడినే. అయితే సింహం ఆకలి ఉన్నప్పుడు వేటాడుతుంది, గాయపడితే సింహం వెనక్కి వెళ్ళిపోదు, గాయపడ్డ సింహం ఇంకా కసిగా వేటాడుతుంది. ఈరోజు నేను గాయపడ్డ సింహం లాంటి వాడిని, కసిగా వేటాడతాను, ఇదే పని మొదలు పెడతాను, ఇదే పాదయాత్ర కొనసాగుతుంది, ఎలాంటి గ్యాప్ లేదు, ఎలాంటి విరామం తీసుకోను, కంటిన్యూ అవుతుంది. అదే పాడేరు నియోజకవర్గం నుంచి ఇదే పాదయాత్ర కొనసాగుతుంది, అదే గ్రామాల్లోకి వెళ్తాను, అదే ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను, సమస్యలను పరిష్కరించే విధంగా అభినయ్ దర్శన్ పోరాడతాడు. ప్రజల కోసం, ప్రజల వ్యక్తిగా, ప్రజల మెప్పు పొందుతూ ముందుకెళ్ళడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. రాష్ట్రం అంతా అండి, ఏపీ అంతా పాదయాత్ర చేయడానికి మేము ప్రిపేర్ అయ్యాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిగ్గెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ ఏదైనా ఉందంటే అరకు కాన్స్టిట్యుయెన్సీ. సో అరకు కాన్స్టిట్యుయెన్సీ నుంచి జనవరి 27వ తారీఖు 2025 సంవత్సరంలో మొదలు పెట్టడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వరకు కూడా ఈ పాదయాత్ర కొనసాగుతుంది. అనేక నియోజకవర్గాలు గుండా మేము వెళ్తాము. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అభినయ్ దర్శన్తో పాటుగా ఇంకొక 5 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూర్చోవడం పక్కా. వచ్చే పేరెంట్స్ ఫోన్ చేశారు.